మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ పూలు. ఒక చక్కని కథను వినేద్దామండి. రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరి వారికి కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారికి కూడా వడ్డీలకు డబ్బు ఇచ్చేవాడు. అయితే ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చేవారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్ళాడు. సహజంగా వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితిగతులను పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకరితో ఒకరికి గొడవలు లేవు. ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురు పంచుకుంటారు. ఏ సమస్య లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకు కారణం ఏమిటని కూడా వెంకయ్య ఆరా తీశాడు. ఒక వృద్ధురాలు కొంతకాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలిచ్చాడు. ఆ మొక్కలకి పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి. ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది. అలా ఊరంతా అందరిళ్లల్లోనూ ఆ పూల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం అని చెప్పింది. వెంకయ్యకి అసూయ కలిగింది. ఎలాగైనా ఆ ఊరిలోని వారందరికీ కష్టాలు వచ్చేటట్టు చేయాలి అనుకున్నాడు. ఒక రాత్రి రహస్యంగా తన మనుషులతో వారి దగ్గర ఉన్న పూల మొక్కలు, వాటికి ఉన్న పూల గుత్తులను పీకేసి ఎవరికీ కనిపించకుండా దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య పనిగట్టుకుని ఆనందపురం వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు అందరినీ పరామర్శించాడు. ఆ ఊరి స్థితిగతులు మారిపోయాయి. మనుషుల మధ్య పొరపొచ్చాలు, గొడవలు కలిగి ఉంటాయని భావించాడు వెంకయ్య. కానీ అక్కడి పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమగా, అభిమానంగా ఉన్నారు. ఒక్క క్షణం వెంకయ్యకు మతిపోయింది. ఆ తర్వాత దానికి కారణం ఏమిటో వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్థమైంది. ఆ మహానుభావుడు అభిమానం, స్నేహం, ప్రేమ అనే పూల తోటలు ఇండ్ల లోగిళ్లలో కాదు, జనాల మనసుల్లో నాటాడు అని. మొక్కల్లాగా అవి దినదినాభివృద్ధి చెంది వారి హృదయం నుండి విచ్చుకున్నాయి. అందుకే బాహ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక ముందు మార్పు రాదు కూడా అన్న సత్యం బోధపడ్డ వెంకయ్య ఆ ఊరి జోలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎలా ఉందండి? చాలా బాగుంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.